హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో మొగలాయ్ చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 1/2 kg క్లీన్ చేసిన చికెన్ని తీసుకోవాలి. దీనిలో ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 కప్ పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. వీటన్నింటిని చికెన్కి బాగా పట్టించి మూత పెట్టి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని దీనిలో ఒక గుప్పెడు బాదం పప్పు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 4-5 ఎండు మిరపకాయలు, 2 లవంగాలు, 1 స్పూన్ జీలకర్రను వేసి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిని మిక్సీ జార్లో తీసుకొని చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని 4-5 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. దీనిలో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో చికెన్లోని వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన పెరుగు ఇంకా చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి దీనికి కొంచెం టైం పడుతుంది. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా దగ్గరికి వచ్చిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని కూడా వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 1/2 కప్ పెరుగు, 1 కప్పు పాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొగలాయ్ కర్రీలో పెరుగు పాలు వల్ల రిచ్ గ్రేవీ వస్తుంది. మనం బాదం పప్పు కూడా పౌడర్ చేసేసాం కాబట్టి గ్రేవీ చాలా రిచ్గా ఉంటుంది. ఇప్పుడు దీనిలో ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ను కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలో ముందు నుంచి ఏమీ ఉల్లిపాయలు యాడ్ చేయలేదు, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మాత్రమే యాడ్ చేయాలి. ఇప్పుడు దీనిలో ఒక 4-5 పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. మీ కారానికి తగినట్లు మీరు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీనిలో గ్రేవీ కోసం ఒక 1/2 కప్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్లో చికెన్ సాఫ్ట్ అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా చికెన్ మొత్తం ఉడికిపోయి నెయ్యి మొత్తం పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ కసూరి మేతిని కూడా వేసి ఇంకొంచెం సేపు కుక్ చేసుకుంటే గ్రేవీ రెడీ అయిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మొగలాయ్ చికెన్ కర్రీ రెడీ అయింది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.